నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా అక్క కలిసి ఒక వంట చేయబోతున్నాము. అండ్ ఈ పుదీనానేమో మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నాము. 10 రూపీస్కి ఇంత పుదీనా ఇచ్చిండ్రు. దీంతో పచ్చడి చేయమని చెప్తున్నా. మా అక్కకు నాకు పచ్చళ్ళు అంటే ఇష్టము, అందుకే పచ్చడి చేయమని చెప్తున్నా. నీట్గా ఒలిచింది చూడండి. ఆకు ఒలవాలి అని అంటుండే మా నాయనమ్మ. ఈ కాడలు కూడా ఉండనియది మా నాయనమ్మ అయితే. ఇవి అన్నీ ఒలవాలనేసి అంటుంది. ఇంకైతే చూడ్డానికి ఇంత కనిపిస్తది కానీ పచ్చడి చేసేసరికి కొంచెమే వస్తది. అండ్ చాయ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ అయితే చాయ్ తాగిన తర్వాత నైట్ డిన్నర్ కోసము ఎగ్ బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. యాక్చువల్లీ అయితే ఆ పుదీనా చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం అనేసి అనుకున్నా. కానీ నాకెందుకో ఆ ఎగ్స్ చూడంగానే, అంటే ఆ సెల్ఫ్‌లో ఎగ్స్ పెట్టుంటాయి అనమాట. ఇంకా అవి చూడంగానే ఎగ్ బిర్యానీ చేసుకుందాం సోనీ అనేసి అన్నా. ఇంకా మా అక్క కూడా ఓకే అన్నది. నాకు మా అక్క ఉన్నప్పుడే ఏమన్నా స్పెషల్స్ చేసుకోబుద్దయితది. మా అక్క లేనప్పుడు నేను ఏదైనా చేస్తా కదా, అయ్యో మా అక్క కూడా ఉంటే మంచిగుండేది, అది కూడా తింటుండే కదా అనిపిస్తది. మొన్న మంచూరియా చేసిన, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అవి చేసినప్పుడైతే మా అక్క మస్తు గుర్తొచ్చింది నాకు. ఇంకా మా అక్క కూడా తను ఒక్కతే ఉంటది కదా అక్కడ, ఏం పెద్ద స్పెషల్స్ చేసుకోదు. సండే వస్తే చికెన్ చేసుకుంటారు అంతే మా అక్క, బావ. చికెన్ ఫ్రై అన్నా లేకపోతే కర్రీ అన్నా చేసుకుంటారు. బిర్యానీ అయితే ఎక్కువగా చేయదనమాట. ఎప్పుడైనా ఇక్కడికొచ్చినప్పుడు లేకపోతే మేము ఆడికి చేయడమే కానీ, తన కోసం తనైతే ఏం చేసుకొని తినదు. నేను మా అక్క కలిసి ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాము. అందుకని ఎగ్స్ అయితే బాయిల్ చేసింది. కొంచెం సాల్ట్ వేసినాము ఎగ్స్లలో కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా బాయిల్ అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట. అంటే ఇది షెల్స్ తీయడం ఈజీ అవుతుంది అనమాట, ఎగ్ షెల్ తీయడము. అండ్ బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆనియన్స్ పీల్ ఆఫ్ చేసి పెట్టింది. పెరుగు తెప్పియాలి. సోనీ బాస్మతి రైస్తో చేసుకుందామా, నార్మల్ రైస్తో చేసుకుందామా? నేను బాస్మతితో కాకుండా నార్మల్తో చేద్దామని అనుకున్నా. ఇవన్నీ ఎన్ని పోసినావు? 2 అద్దెలు, 2 పోసింది అనమాట. మా దగ్గర ఒక మెజరింగ్ కప్ ఉంటుంది, దాంతో 2 పోసింది. అంటే ఇదనమాట మా ఇంట్లో ఉండేది మెజరింగ్. దీంతో వేస్తుంది మా నాయనమ్మ. తరతరాలుగా వస్తుంది ఇది. మా నాయనమ్మ దీంతో 2 పెడుతుంది, అప్పుడు పెడుతుండే అప్పట్లో. అండ్ దీంతో 2 తీసుకుందనమాట మా అక్క. అసలు ఇది దేందో, అసలు ఐరన్దో ఏమో, అద్దసేర అంటాం మేము దీన్ని. డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. అంత ఆయిల్ ఎక్కువైపోతుందేమో, కొంచెం తీసేసేది ఉండే సోనీ, కొంచెం తీసేసే, అంత పట్టదు ఆయిల్. ఆనియన్స్ అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుంటుంది అనమాట. ఇట్లా పొడుగ్గా సన్నగా కట్ చేసుకుంటే జల్దీ ఫ్రై అయిపోతాయి మనకు. ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది చూడండి మా అక్క, చాలా ఫాస్ట్గా కట్ చేస్తుంది ఏమి. అండ్ మోనిషా వచ్చింది. మోనిషా వస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ కెమెరా ముందు అయితే ఏం చేయదు. ఆఫ్ కెమెరాలో ఏమైనా వేస్తుంది. అయితే నా ట్రైపాడ్ ఇంత ఉంటుంది అనమాట, దీని లెంత్ పొడుగ్గా ఉండదు, పొట్టిగా ఉంటుంది. అండ్ రింగ్ లైట్ అట్లా ఏమి ఉండవు అనమాట. నేను దీన్ని యూజ్ చేయడం చాలా తక్కువ. ఇక్కడ పెట్టి మేమిద్దరం చేసేది తీద్దాం వీడియో అంటే కూడా అది లెంత్ సరిపోదన్నమాట దీనిది. ఇంత ఉంటే మేము ఈడ పెట్టేస్తే మేమిద్దరం చేసేది మంచిగా అనిపిస్తుంది. ఇంకా అండ్ వీడియో తీయమంటే మా తమ్ముడేమో పతంగ ఎగరేస్తున్నాడు, దారా వీడియో తీద్దామంటే. నూనె అయితే కాగుతుంది, అక్కడనేమో గుడ్లు దీన్ని ఉడుకుతున్నాయి. మోనిషా అయితే ఇంకో ఇట్లా ఉల్లిగడ్డల పొట్టు మొత్తం తీసేస్తుంది, ఉల్లిగడ్డలన్నీ ఖరాబ్ చేస్తుంది. మోనా 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 ఉల్లిగడ్డలు అట్లనే ఖరాబ్ చేస్తావా? అట్లనే చేస్తావా మోనా? ఏంది అట్లనే చేస్తావా? ఇది మాది, ఇచ్చే అమ్మో చూసిండ్రా, లేకపోయిందని ఇంకోటి తీసుకుంటుంది. ఇది కూడా నాది. అమ్మా, షీఈస్ టేకింగ్ 1 more, నో కాంప్రమైజ్. ఆనియన్స్ అయితే మంచిగా సన్నగా కట్ చేసేసుకుంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ని హాట్ ఆయిల్లో వేయడమే. ఎగ్ బిర్యానీ తినాలి. మళ్ళా ఎప్పుడు తిన్నావు బిర్యానీ? ఇప్పుడే నిన్న అది వెజ్ బగారా అన్నం. అది మా డాడీకి ఇష్టం, అది చేసిండు.
డ్యాడీకి నైవేద్యం పెట్టడం కోసము వెజ్ పులావ్ చేసినుండే కదా! దాన్ని బిర్యానీ అంటుంది నాయనమ్మ. నిన్ననే తిన్నాం కదా! మళ్ళీ ఎందుకో అనేసి అంటుంది. అది వెజ్, ఇది ఎగ్ అని చెప్తున్నా. అండ్ రీసెంట్‌గా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందనమాట. అదే చూపిస్తున్నా ఇక్కడ. మా ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. దాని రిజల్టే ఇదంతా. ఆల్మోస్ట్ ఈ వాల్ స్టిక్కర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అండ్ మా ఇంటి పరిస్థితి చూపిస్తా. ఈడ మొత్తం చూడండి నల్లగా అయిపోయింది. అది మొత్తం మసి అంటారు కదా గది. అక్కడ చూడండి ఫ్లో అది అక్కడ నుంచి గోడ మొత్తము నల్లగా అయిపోయింది. ఇదంతా మొత్తం అక్కడి వరకు. అండ్ ఇక్కడ కూడా ఏమైందంటే మా అత్త అదేంది పాపడాలు కాలుస్తామని చెప్పేసి ఏమంటారు ఇట్లనే ఆయిల్ వేసేసి కడాయి పెట్టిందంట. ఆ కడాయి లోపలికి మంట ఎట్లొచ్చింది అంటే ఆమె మాత్రం సిమ్లో పెట్టినానే అంటుంది. మరి మంట ఎట్లొచ్చిందో తెలియదు. నేను పక్కన పిక్ యాడ్ చేస్తా చూడండి. అసలు ఘోరంగా అయింది. నేను పడుకొని ఉండే గట్టిగా నన్ను పిలిచింది. నేనేమనుకున్నా అంటే ఆ మంటలు చూసి ఈమెకే మంట అంటుకుంది అనుకొని ఉరుక్కుంటూ వచ్చిన. అమ్మ బాబాయ్ నాకు ఎంత భయమైంది. అసలు ఎంత భయమైందంటే చాలా భయం వేసింది. ఇంకా ఏం చేసిందంటే మా అత్త వెంటనే కింద గ్యాస్ ఆఫ్ చేసేసింది, కరెంటుది మెయిన్ ఆఫ్ చేసేసింది. చేసి ఇంకా మెల్లగా దాన్ని తీసుకెళ్ళి ఆ కడాయిని బయట పెట్టేసినాం. ఇంకోటి ఏమంటే ఈడ వెంటిలేటర్ కూడా చిన్న ఉంటుంది అనమాట. అండ్ అది కూడా మేము అక్కడ నుంచి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు అక్కడ నుంచి వాటర్ వచ్చి ఉండే ఒకసారి. అట్లా దానివల్ల ఇంట్లో మొత్తం స్మోక్ అక్యుములేట్ అయిపోయింది. అండ్ ఈ విండో కూడా ఈడ మంట ఉంది కదా, ఈ విండో దేనికే కూడా వస్తలే, అంత సెగ వస్తుందన్నమాట వేడిగా. నేను అది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చిన్న వీడియో క్లిప్ కూడా తీసిన, పక్కన యాడ్ చేస్తా ఇఫ్ పాసిబుల్ చూడండి. అంటే అట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ పెట్టచ్చో లేదో వీడియోస్లలో తెలియదు నాకు. చాలా అసలు ఎంత భయపడ్డా అంటే నేనైతే లిటరల్లీ నేను ఆ రూమ్లో అనుకున్నా కదా, ఇక్కడ నుంచి మా అత్త అరిచింది. ఆడ నుంచి చూస్తే నాకు ఎట్లా అనిపించింది అంటే ఆ మంటలకు ఆమెనే అంటుకుంది అనేసి అనుకున్నా. మస్తు అంటే మస్తు భయమైంది. జల్దీ ఉరుక్కుంటూ వచ్చి చూసేవారికి ఆ కడాయిలో ఇట్లా మంటలు ఇట్లా ఎగుస్తున్నాయి. అవి ఇట్లా పైకి ఎగుస్తున్నాయి మంటలు. అమ్మా అదేంటంటే అందులో ఏదో పెట్రోల్ పోసినట్టు మంటలు పైకి ఎట్లా వస్తే అట్లా వచ్చింది. అమ్మో దట్ వాజ్ మేజర్ ఫైర్ యాక్సిడెంటే అసలు. కానీ లక్కీలీ ఏం కాలేదు. పోనీ వాల్ స్టిక్కర్ కాలిపోయింది, ఇల్లంతా ఇట్లా నల్లగా అయింది. కానీ మనుషులకైతే ఏం కాలేదు. అది గాడ్స్ గ్రేస్ అనే అనుకోవాలి. చూపించినదంతా. అందుకే వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మేము ఇక్కడ అదొక ఫ్యాన్ లాగా ఉంటుంది కదా, అది పెట్టుకుందామని అనుకున్నాం యాక్చువల్లీ. కాకపోతే అది ఏమైందో ఏమో ఆయన పెట్టలేడు ఆ బిల్డరు. అండ్ చాలామంది పొయ్యి పైన ఇక స్టవ్ పైన చిమ్నీస్ పెట్టుకుంటారు కదా, అట్లాంటిదైనా పెట్టుకోవాలి. అమ్మో ఆ రోజు అయితే అసలు మళ్ళీ కిచెన్లోకి రావాలంటేనే భయం వేసింది. చాలా భయమైంది ఆ రోజు అయితే నిజంగా. అట్లా అవుతుంది మా ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అప్పుడు ఒకరోజు మా అక్క ఎగ్ బోండా చేసేటప్పుడు కూడా ఇట్లనే ఎగ్స్ పాప్ అయ్యి పడ్డది. అది వేరా, ఇది కంప్లీట్లీ వేరా. అసలు చాలా ఘోరమైన యాక్సిడెంట్ బాబోయ్. చాలా భయం వేసింది నాకైతే. అండ్ మన ఫ్రైడ్ ఆనియన్స్ అయితే దానికి జర టైం పట్టుద్ది. నేను రాటాక్స్ తోటి వీడియో తీద్దాం అనుకుంటే చూసిండ్రు కదా బ్యాక్గ్రౌండ్లో ఎంత నాయిస్ వస్తుంది. ఏదో ఒక డిస్టర్బెన్స్, మా ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, లేకపోతే టీవీ సప్పుడు, బయట సప్పుడులు ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. మా మోనిషాకి ఏమైందో ఏమో ఆ ఉల్లిగడ్డలతోటి ఆడుతుంది, అటు పోతుంది ఇటు పోతుంది, వాటి దగ్గరికే వస్తుంది మళ్ళీ. మా ఇంట్లో ఇట్లా ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు. చాలా భయం వేసింది ఆ రోజు. ఫస్ట్ చూసినప్పుడు ఎట్లా అంటే ఆ కడాయిలో నుంచి మంటలు పైకి ఎగుస్తుంటాయి అనమాట. నేను ఆల్మోస్ట్ మంటలు కామ్ డౌన్ అయిపోయినాక తీసిన వీడియో క్లిప్ అది. చాలా మంటలు వచ్చినుండే, మస్తు భయం వేసింది నాకు. ఇంకోటి ఏమంటే నేను అటుకుపోయిన సామాన్ల మీద చీర కప్పిన కదా, ఇంకా నయ్యం అది అంటుకోలేదు. అది అంటుకుంటే మాత్రం ఇంకెట్లుంటుండేనో పరిస్థితి. దేవుని దయ వల్ల అసలు ఎవ్వరికి ఏం కాలేదు. మా అక్క అయితే ఎగ్స్ పొట్టు తీస్తుంది. ఇవి చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఎక్కువగా కూడా బాయిల్ చేయొద్దు. అవి చాలా మెత్తగా ఉడికిపోవడం వల్ల విరిగిపోతున్నాయి. షెల్స్ చక్కగా తీయనికి రాలేవు. ఉప్పు వేసి ఉడకబెడితే మంచిగా దీనికి వస్తాయి అంటారు, అయినా కానీ రాలేవు. అండ్ ఇంకొన్ని ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నా. ఇది మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనము. దానికోసము
ఈ ఆనియన్స్ అండ్ టొమాటోస్ కట్ చేసుకుంటున్నా. అండ్ టొమాటోస్ కొందరు ఏస్తారు, కొందరేమో అసలు ఎయ్యరు. నేనేమంటే టొమాటోస్‌ని మిక్సీకి పట్టేస్తా. అయితే నేను ఎగ్ బిర్యానీ విత్ నార్మల్ రైస్ అని చెప్పి ఒక రెసిపీ వీడియో పెట్టుంటి. సమ్ 4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అది మన ఛానల్‌లో ఫుల్ వైరల్ అయిన వీడియో అంటే అది. ఆల్మోస్ట్ 150 ప్లస్సే పోయిందది. 150K ప్లస్ వ్యూస్ వచ్చినాయి. బట్ మానిటైజేషన్ ఆ వీడియో వల్ల కాలేదు నాకు. అప్పుడు సబ్స్క్రైబర్స్ లేకుండే అనమాట. వ్యూస్ వచ్చినాయి కానీ సబ్స్క్రైబర్స్ లేకుండే. అన్ని వీడియోలు పెడితే ఒక్కటి వైరల్ అయినుండే అప్పుడు. ఈ టొమాటోస్‌నైతే పేస్ట్ లాగా చేసుకోవాలి. మోని పాప చూడండి మిక్సీ సౌండ్ ఇనంగానే వాళ్ళ మమ్మీని ఎట్లా పట్టుకుంటుందో. మా మిక్సీ అస్సలు పని చేయట్లే. అందుకే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పేస్ట్ చేస్తున్నాము. అయితే మొన్న నేను మా అక్క ఇద్దరం వెళ్ళినాము డీమార్ట్‌కి మిక్సీ ఏదన్నా చూద్దాము, ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి. ఉన్నాయి. బట్ ఏది తీసుకోవాలో అర్థం కాక మళ్ళీ ఇంటికొచ్చేసినాము. ప్లీజ్ ఏదైనా మంచి మిక్సీ, మంచి కంపెనీ మిక్సీని నాకు సజెస్ట్ చేయండి. అదే తీసుకుంటా. అండ్ మన బిర్యానీ ప్రాసెస్ చూసేయండి. ఇక్కడైతే వాటర్‌లో హోల్ గరం మసాలా అండ్ సాల్ట్ ఏసేసి బాయిల్ చేసుకుంటున్నా. అండ్ ఇంకో వైపు ఒక గిన్నె ఒక ఏదైనా పాన్ తీసుకొని అందులో ఆయిల్ ఏసి, కారం అండ్ పసుపు వేసుకోవాలి. ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలనమాట. ఎగ్స్‌ని ఇట్లా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తది. కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఏసినా కదా ఆల్రెడీ సాల్ట్ అందుకని చెప్పి ఎయలేదు. అండ్ మా ఇంట్లో ఉప్పు అయిపోయింది. అండ్ పెరుగు కూడా తీసుకురావాలి. మా మణికంఠ పతంగాట ఆడుకుంటుండండి. జర పొయ్యి ఒక ఉప్పు ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ తీసుకురారా అంటే దిగుతలేడు. ఎదురుంగా వాళ్ళ బిల్డింగ్ మీదకి ఎక్కేసి ఆడుకుంటుండు. ఆయనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అయినా కానీ ఎంత భయం భక్తి లేకుండా పతంగాట ఆడుకుంటుండు. అండ్ ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. అవి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ ఏసుకొని, మళ్ళీ కొంచెం గరం మసాలా అండ్ ఆనియన్స్ ఏసుకొని ఫ్రై చేసుకుంటున్నా. నాకెందుకో ఎగ్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ బెటర్ అండ్ ఈజీ అనిపిస్తుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. నేను ఎప్పుడు చేసినా గానీ చికెన్ బిర్యానీ చేస్తా. ఎగ్ బిర్యానీ చాలా తక్కువగా చేస్తాము. అండ్ ఎగ్స్ కూడా ఫుల్ కాస్ట్ అయిపోయినాయి. అబ్బో! ఒకప్పుడు ఇంత రేట్ ఉండకపోవు. చాలా రేట్ పెంచేసిండ్రు. అండ్ ఆల్రెడీ బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకునుండే. అవైతే ఇప్పుడు వాటర్‌లో యాడ్ చేసేస్తున్నా. వాటర్ మంచిగా మసులుతున్నాయి. అంటే రోలింగ్ బాయిలింగ్ అంటారు కదా! అట్లా వాటర్ మసిలినప్పుడు ఇది ఏసేసుకోవాలనమాట బియ్యము. నా చేతుల మీద మొత్తం మోనిషా గీరిందనమాట. నా చేతుల మీద కాట్లు కనిపిస్తున్నాయా? అసలు ఎట్లా కొడుతుంది మా మోని పాప. గీరుతుంది, కొడుతుంది, గట్టి గట్టిగా అరుస్తుంది. ఏం అనకముందు కొడుతుంది. అండ్ ఈరోజు అయితే నన్ను ఒక దెబ్బ కొట్టింది. నాకు పెదవు దగ్గర అదేంది రక్తం వచ్చేసిందనమాట. చాలా దెబ్బ తాకింది ఈరోజైతే నాకు. ఒక సైడ్ రైస్ అండ్ ఒక సైడ్ మసాలా సైమల్టేనియస్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా! అదేసేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కారం అండ్ ఇదేమో చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా. మసాలాలన్నీ మనం ఎంత తినగలుగుతాం స్పైసీనెస్ అకార్డింగ్ టు అవర్ స్పైసీనెస్ ఏసుకోవాలనమాట. నేను కొంచెం మోడరేట్‌గానే ఏస్తా. మరీ మసాలా లేకుండా చెయ్యను. మరీ ఎక్కువగా కూడా ఎయ్యననమాట. అన్ని మసాలాలేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ ఏసుకోవాలి. సాల్ట్ అయిపోయింది. ఇప్పుడే ఆయన పెరుగు ఇంకా ఉప్పు 2 తీసుకొచ్చిండు. ఇప్పుడు యాడ్ చేసిన సాల్ట్ అయితే. అండ్ పెరుగు కూడా ఏసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. మంచిగా కలుపుకొని మూత పెట్టేసి బాగా మగ్గించాలి. ఆయిల్ పైనికి తేలాలనమాట. అప్పటిదాకా ఈ మసాలాని మంచిగా ఫ్రై అవ్వనియాలి. మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటదనమాట. టైం పడతది బానే గానీ ఓపికగా చేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తది. కడుపు నిండా తినొచ్చు. బయట తినే కంటే ఇంట్లో చేసుకొని తినడం చాలా బెటర్ అనిపిస్తది నాకు. చూసిండ్రా మళ్ళీ వచ్చి మా మోనిషా ఉల్లిగడ్డలతోటి ఆడుతుంది. అండ్ రైస్ కూడా మంచినే కుక్ అయిపోతుంది ఒక దిక్కు. అయితే మేము ఈ రైస్ డీమార్ట్ నుంచి తీసుకొచ్చుకునుండే అనమాట. ఆఫర్ ఉండే అని చెప్పి ఒకటేసారి 4 కేజీస్ తీసుకొచ్చినా అనుకుంటా. యెస్. అవే ఉన్నాయి. మొన్న వండిన మళ్ళీ ఇయాలటికి కూడా వచ్చినాయి. అండ్ ఇప్పుడైతే ఇందులో ఎగ్స్ ఏసేసిన. ఎగ్స్ ఏసిన తర్వాత నేనైతే కలపలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్స్ ఇరిగిపోతున్నాయి. అందుకని చెప్పి ఎక్కువగా కలపలేదనమాట. ఆల్రెడీ ఎగ్స్‌ని ఫ్రై చేసేసుకున్నాం. మసాలా కూడా ప్రాపర్‌గా ఫ్రై అయిపోయింది కదా! ఎగ్స్ ఎయంగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. అండ్ మన రైస్ అయితే మంచిగా ఒక 90% కుక్ చేసేసుకుంటా నేను. ఇంకో 10% అది దమ్ అయినప్పుడు కుక్ అయిపోతదనమాట. ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోయిన తర్వాత గంజి వార్చేసుకుంటున్నా.
మా ఇంట్లో బగోన్లుంటాయి గానీ, వాటి మీదకి సరైన మూతలుండవనమాట. అది వేరే ప్లేట్ పెట్టి, దాంతో గంజి వారుస్తుంటే అస్సలు రాలేదు. ఆ అన్నం మొత్తం కింద పడిపోతుంది. జాగ్రత్తగా గంజి వార్చినాము. దాని తర్వాతేమంటే, కొంచెం రైస్ పక్కన పెట్టేసి, ఇట్లా లేయర్స్ లాగా అదేంది ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా ఏసింది. ఇప్పుడేమో ఎగ్స్‌ది మసాలా మొత్తం ఏసేస్తుందనమాట. ఇంక ఇక్కడ నుంచి మా అక్క హెల్ప్ చేసింది నాకు. ఇప్పటివరకు ఆమె వీడియో తీసింది. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా. అయితే ఏదైనా పని వీడియో తీస్తూ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువ టైం పడతది. జనరల్లీ ఫాస్ట్‌గా అయిపోయే పని గూడా ఈ వ్లాగ్ షూట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ టైం అయితదనమాట. మా రితిష ట్యూషన్‌కెని వచ్చేలోపు చేసేయాలనుకున్నా గానీ, పాపం తను ట్యూషన్‌కెని వచ్చినంక గూడా ఇది రెడీ గానే గాలేదు. అండ్ లాస్ట్‌కి పైనుంచి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఏసుకుంటుంది. మేమేమంటే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం ఎక్కువనే ఏస్తాము. అవేయడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తదని చెప్పి. అండ్ మిగిలిన మసాలా పైనుంచి ఇట్లా ఏసేసుకుంటుంది. లెమన్ జ్యూస్‌లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి, ఆ వాటర్ గూడా పైనుంచి ఏసుకుంటుందనమాట. అండ్ ఫైనల్‌గా ఆయిల్. ఆయిల్‌కి బదులుగా నెయ్యి గూడా ఏసుకోవచ్చు. మా ఇంట్లో కొంచెమే నెయ్యుంది. అండ్ ఎప్పుడు మేమైతే నెయ్యి యూజ్ జెయ్యము. మోస్ట్‌లీ ఆయిలే యూజ్ చేస్తాం. సో, ఆయిల్ ఏసేసింది. అండ్ ఇప్పుడైతే దమ్ బెట్టాలి. ఒక పెనం ఉంటది కదా! ఫస్ట్ అయితే పెనం పెట్టేసుకొని, దానిపైన ఈ బగోన్ పెట్టింది. అండ్ ఏదైనా వెయిట్ పెట్టాలనమాట. వెయిట్ పెడితే మంచిగా జల్దీ దమ్ అయితది అనేసి అంటారు. మా ఇంట్లో అయితే ఈ చిన్న రోల్ ఉంది గదా! దాన్ని దీని మీద పెట్టేసినాము. ఈ మూత దీని మీద్ది గాదు గదా! అందుకని చెప్పి అది అటు ఇటు ఊగుతా ఉందనమాట. అండ్ మా కిచెన్ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఏదైనా స్పెషల్ చేస్తే ఇన్ని గిన్నెలు పడతాయి చూడండి. ఇదేమో నిమ్మకాయ జ్యూస్ చేసిన గిన్నె, అదేమో ఎగ్స్ పెట్టిన గిన్నె, ఇది ఇంకో ప్లేట్, అండ్ ఇదేమో ఎగ్స్ చేసిన గిన్నె. ఇన్ని గనం పడతాయి. ఇవన్నీ తోమాలి. అండ్ ఈ ఎగ్ ఏమో ప్రాపర్‌గా ఉడకలేదని పక్కన పెట్టేసినాము. ఆ గిన్నెలన్నీ ఇప్పుడు తోమాలనమాట. కిచెన్ పరిస్థితి ఇట్లా ఉంటది. ఆ వంట చేస్తాం మంచిగానే గానీ, దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంత వర్క్ చేసుకోవాల్సొస్తది. అండ్ మన బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. యమ్మీ యమ్మీ బిర్యానీ అయితే నేను ఒక 10-12 నిమిషాలనుకుంటా అంతసేపు దమ్ జేసినాము. యాక్చువల్లీ అంతసేపు అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది గదా మనకి. అండ్ మన బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. నాకు ఎందుకో తెలీదు గానీ, ఇంట్లోది అలవాటయిపోయో ఏంటో గానీ, బయటివి ఫుడ్ అస్సలు నచ్చట్లేదు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఏది నచ్చట్లేదు ఎక్సెప్ట్ పానీపూరి. బయటివి నాకైతే అస్సలు నచ్చలేవు ఈ మధ్యల. ఏ బిర్యానీ తిననీకే పోయినా గానీ అసలు సాటిస్ఫాక్షన్ ఉంటలేదు. మంచిలేదు అని చెప్తే మీరేమో కామెంట్ సెక్షన్‌లో నన్నేసుకుంటుండ్రు నీకేవి నచ్చవని చెప్పి. లక్కీ రెస్టారెంట్‌లో బావుంటది బిర్యానీ. మేమెప్పుడు ఆడికెళ్ళినా గానీ డిసప్పాయింట్ అవ్వలేదు. ఎప్పుడు మంచిగా ఉంటది ఆడ ఫుడ్డయితే. ఇంకా వేరే దగ్గర ఏడ తిన్నా మంచిగుంటలేదు. అట్లా అని చెప్పి నేనెప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా జర కష్టమైనా. అండ్ 2 పూటలు తినొచ్చు గదా! అందరం కడుపు నిండా అని చెప్పేసి. యమ్మీ యమ్మీగా బిర్యానీ తయారైపోయింది. అండ్ ఇక్కడైతే పాలు కూడా కాగబెడుతున్నా. అవి పొద్దటి కోసం అనమాట పాలు. మా రితిషాకి ఫస్టు పెట్టిచ్చేస్తున్నా. ఫస్ట్ నేను కొంచెం టేస్ట్ చేసి రితిషాకి ఇచ్చిన. అండ్ మా తమ్ముడిని రారా నాయనా అంటే వాడు ఇంకా పతంగా ఆడుతుండు. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ వచ్చిండంట. ఆయన ఎంబడి ఎక్కడికో పోయినా అంటుండు ఇప్పుడేమో ఫోన్ చేస్తే. ఇవి డీమార్ట్ నుంచి తెచ్చిన బాస్మతి రైస్ కదా! ఈ గ్రెయిన్స్ ఏమంటే కొంచెం చిన్నగా ఉంటాయి సైజు. మనము రూ. 170, రూ. 180 కేజీ తీసుకొచ్చుకుంటాం గదా! ఆ రైస్ గ్రెయిన్స్ ఏమంటే కొంచెం పొడుగ్గా ఉంటాయి వీటితో కంపేర్ చేస్తే. బట్ ఈ ప్రైస్‌కి ఇంత మంచి క్వాలిటీ ఇస్తుండంటే బెటర్ అనే చెప్పాలి. అండ్ నాకు గూడా ఫుల్ ఆకలేస్తుండే అనమాట. అండ్ ఫస్ట్ నేనైతే టేస్ట్ చేసేస్తున్నా. నాకు బిర్యానీ లేకపోతే చికెన్ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఇంకా 2 ముద్దలు ఎక్కువనే తింటా. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. అండ్ ఫిష్ గూడా చాలా ఇష్టము. మా రితిషాకి ఈరోజు స్కూల్లో దెబ్బ తగిలిందంట. సీసా ఉంటది కదా! దానిపైన కూర్చొని ఆడుకుంటుంటే అది గీరుకుందంట. పాపం కడుపు దగ్గర అసలు ఎంత పొడుగ్గా గీరుకుపోయిందంటే, అక్కడ మొత్తము చాలా పెద్ద మార్క్ పడిపోయిందనమాట. మాకు చూపియకుండా దాచిపెట్టేసింది. కానీ వాళ్ళ మమ్మీ చూసింది. చూసేసరికి చాలా పెద్దగా గీరుకుంది. ఏమైంది? ఎవరన్నా పడేసిండ్రా? లేకపోతే నీ అంతట నువ్వు గీరుకున్నావా? అంటే సీసా మీద కూర్చొని ఆడుకుంటుంటే గీరుకుందంటుంది. అందుకని కడుపు దగ్గర చెయ్యి పెట్టుకుందనమాట పాపము.
మా రితిష ఏమంటే ఏం చెప్పదు. మేమేమన్నా అంటామని భయపడుతదో ఏందో కానీ ఏదైనా దెబ్బ తగిలినా గానీ అసలు చెప్పనే చెప్పదు. చాలా పొడుగ్గా గీరుకుంది. ఇంకా దానికి కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేసినుండే. అండ్ తమ్ముడు కూడా వచ్చేసిండు. అందరం కలిసి అయితే తిన్నాం. నాయనమ్మ జరసేపు అయినాక తింటా అన్నది. అందుకని నాయనమ్మకు పెట్టలేకుండే. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.